వెల్కమ్ టు టైమ్ 24/7. ఆధునిక వైద్య శాస్త్రం ఇంకా అభివృద్ధి చెందని కాలంలోనే భారతీయ వైద్యుడు సుశ్రుతుడు విశేష కృషి చేశాడు. 2600 ఏళ్ల క్రితమే 1120 వ్యాధులను నమోదు చేశాడు. 700కు పైగా ఔషధ మొక్కలను, 300కు పైగా వైద్య విధానాలను, 120 శస్త్రచికిత్స పరికరాలను వివరాలను లిఖితపూర్వకంగా భద్రపరిచాడు. ఇప్పుడు ఆయనకు స్కాట్లాండ్లో అరుదైన గౌరవం దక్కింది. స్కాట్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించింది. శస్త్రచికిత్స రంగాన్ని ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన శాస్త్రవైద్య కళాశాలగా గుర్తింపు పొందిన ఈ సంస్థ సుశ్రుతుని ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా పేర్కొంది. 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని తమిళనాడులోని సాంప్రదాయ శిల్ప కళాకారులు రూపొందించారు. సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత ప్రపంచంలోని ప్రాచీన వైద్య గ్రంథాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో శస్త్రచికిత్స, శిశు వైద్యం, మానసిక ఆరోగ్యం, కంటి, ముక్కు, చెవి వ్యాధుల వంటి అనేక అంశాలపై వివరాలు ఉన్నాయి. 300కు పైగా శస్త్రచికిత్స విధానాలు, 120కు పైగా పరికరాల వినియోగాన్ని ఇందులో వివరించారు. మధుమేహం, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన లక్షణాలను కూడా సుశ్రుతుడు ప్రస్తావించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం, జీవన శైలి ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని కూడా వివరించారు. శతాబ్దాల క్రితం ఆయన అందించిన వైద్య విజ్ఞానం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అధ్యయనానికి కేంద్ర బిందువుగా పిలుస్తోంది. ఎడిన్బర్గ్లో ఏర్పాటు చేసిన విగ్రహం భారత ప్రాచీన జ్ఞాన సంపదకు లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపుకు మరోసారి చాటి చెప్పింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.